నమస్తే మనా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బైడెన్కు మళ్లీ కరోనా పాజిటివ్, ఐసోలేషన్కు తరలింపు. ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోండి, దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఏపీ నెంబర్ 1, కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్న రైతు బజార్ల సీఈఓ. డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా పారిశుద్ధ్యం నిర్వహించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి చుట్టూ పరిశుభ్రతకు కేటాయించాలని పిలుపునిచ్చిన హరీష్ రావు. ఏనుగుల దాడిలో తమిళనాడుకు చెందిన రైతు మృతి, తీవ్రంగా గాయపడిన మరో రైతు. కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్తో నటించేందుకు సిద్ధంగా ఉన్న తెలిపిన సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ నుంచి బైడెన్ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన 3 రోజుల్లోనే మళ్లీ ఆయనకు పాజిటివ్గా తేలింది. దీంతో మరోమారు ఆయన ఐసోలేషన్కు వెళ్లారు. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ తెలిపారు. 79 ఏళ్ల బైడెన్కు గత శనివారం నిర్వహించిన యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్గా తేలింది. వరుసగా 4 రోజులు నెగిటివ్గా తేలిన తర్వాత పాజిటివ్గా నిర్ధారణ అయింది. మళ్లీ ఐసోలేషన్ నిబంధనలు పాటిస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని పేర్కొన్నారు డాక్టర్ కెవిన్ ఓ కానర్. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహిద్ ఉద్దమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక ఉద్యమంలా సాగుతుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆగస్టు 2 నుండి 15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి అని ప్రజలకు కోరారు ప్రధాని మోదీ. హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలకు కోరారు మోదీ. మరోవైపు పీవీ సింధు, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్హామ్లో జరుగుతున్నటువంటి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాంక్షించారు. साथियों, ये लिस्ट काफी लंबी है. देश भर के 24 राज्यों में फैले ऐसे 75 रेलवे स्टेशनों की पहचान की गई है. इन 75 स्टेशन को बहुत ही खूबसूरती से सजाया जा रहा है. इनमें कई तरह के कार्यक्रमों का भी आयोजन हो रहा है. आपको भी समय निकालकर अपने पास के ऐसे ऐतिहासिक स्टेशन पर जरूर जाना चाहिए. आपको स्वतंत्रता आंदोलन के ऐसे इतिहास के बारे में विस्तार से पता चलेगा जिनसे आप अनजान रहे हैं. मैं आसपास के स्कूल के विद्यार्थियों से आग्रह करूंगा, टीचर से आग्रह करूंगा कि अपने स्कूल के छोटे छोटे बच्चों को लेकर के जरूर स्टेशन पे जाएं और पूरा घटनाक्रम उन बच्चों को सुनाएं, समझाएं. मेरे प्यारे देशवासियों, आजादी के अमृत महोत्सव के तहत 13 से 15 अगस्त तक एक स्पेशल मूवमेंट हर घर तिरंगा का आयोजन किया जा रहा है. इस मूवमेंट का हिस्सा बनकर 13 से 15 अगस्त तक आप अपने घर पर
तिरंगा जरूर फहराएं या उसे अपने घर पर लगाएं। तिरंगा हमें जोड़ता है, हमें देश के लिए कुछ करने के लिए प्रेरित करता है। मेरा एक सुझाव ये भी है कि 2 अगस्त से 15 अगस्त तक हम सभी अपनी सोशल मीडिया प्रोफाइल पिक्चर में तिरंगा लगा सकते हैं। वैसे क्या आप जानते हैं, 2 अगस्त का हमारे तिरंगे से एक विशेष संबंध भी है। इसी दिन पिंगली वेंकैया जी की जन्म जयंती होती है, जिन्होंने हमारे राष्ट्रीय ध्वज को डिजाइन किया था। मैं उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। अपने राष्ट्रीय ध्वज के बारे में बात करते हुए मैं महान क्रांतिकारी मैडम कामा को भी याद करूंगा। तिरंगे को आकार देने में उनकी भूमिका बेहद महत्वपूर्ण रही है। साथियों, आजादी के अमृत महोत्सव में हो रहे इन सारे आयोजनों का सबसे बड़ा संदेश यही है कि हम सभी देशवासी अपने कर्तव्य का पूरी निष्ठा से पालन करें। तभी हम उन अनगिनत स्वतंत्रता सेनानियों का सपना पूरा कर पाएंगे, उनके सपनों का भारत बना पाएंगे। इसलिए हमारे अगले 25 साल का यह अमृतकाल हर देशवासी के लिए कर्तव्य काल की तरह है। देश को आजाद कराने हमारे वीर सेनानी हमें ये जिम्मेदारी देकर गए हैं और हमें इसे पूरी तरह निभाना है। मेरे प्यारे देशवासियों, कोरोना के खिलाफ हम देशवासियों की लड़ाई अब भी जारी है। पूरी दुनिया आज भी जूझ रही है। होलिस्टिक हेल्थ केयर में लोगों की बढ़ती रुचि ने इसमें सभी की बहुत मदद की है। हम सभी जानते हैं कि इसमें भारतीय पारंपरिक पद्धतियां कितनी उपयोगी हैं। कोरोना के खिलाफ लड़ाई में आयुष ने तो वैश्विक स्तर पर अहम भूमिका निभाई है। दुनिया भर में आयुर्वेद और भारतीय औषधियों के प्रति आकर्षण बढ़ रहा है। ये एक बड़ी वजह है कि आयुष एक्सपोर्ट में रिकॉर्ड तेजी आई है और ये भी बहुत सुखद है कि इस क्षेत्र में कई नए स्टार्टअप्स भी सामने आ रहे हैं। వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ క్షేత్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్ వినియోగంలో దేశంలోని ఉత్తమ రాష్ట్రం అవార్డును కేంద్ర వ్యవసాయ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర రైతు బజార్ల సీఈఓ బి శ్రీనివాసరావుకు అందజేశారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్స్ వినియోగంలో అనేక రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ నిధులను వినియోగించుకుని గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసించారు. ప్రశ్నించే గొంతుకులపై అక్రమ కేసులు బనాయించడానికి ఉపయోగిస్తున్న ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కుల నిర్మూలన రాష్ట్ర సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ చట్టం కారణంగా అనేక మంది జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపా రద్దు కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుల నిర్మూలన రాష్ట్ర సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు దేశద్రోహం చట్టంపై స్టే విధించినందుకు అంతకన్నా దారుణమైన చట్టం ఉపా చట్టమని అన్నారు. ప్రజల గురించి మాట్లాడే వారిపై, కవులపై ఈ చట్టాన్ని ఉపయోగించి అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్నారని అన్నారు. ముస్లింలు, గిరిజనులు, కవులు ఈ చట్టం కారణంగా జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ఉపా చట్టం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఉపా చట్టం రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాస్తున్నానని అన్నారు. నా పేరు హనుమంతరావు, ఓపీడీఆర్ ప్రధాన కార్యదర్శి. దేశంలో నేడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని, ఐపీసీ 124A సెక్షన్ని, అట్లాగే ఎన్ఐఏ చట్టాన్ని, ఇలాంటి క్రూరమైన చట్టాలని అత్యంత దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తూ ఈ దేశంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిని, అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు
హక్కుల సంఘాల కార్యకర్తలు, లాయర్లు, మేధావులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అందరిపైన అక్రమ కేసులను బనాయించి దుర్మార్గంగా జైల్లో పెట్టి వాళ్ళని నిర్బంధిస్తోంది. వీళ్ళ మీద కనీసం ఛార్జ్షీట్లు, ఎఫ్ఐఆర్లు కూడా వేయకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచుతున్నటువంటి పరిస్థితి. నా పేరు దుడ్డు ప్రభాకర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 124A దేశద్రోహ చట్టం, ఇది వలస పాలన కాలం నాటి చట్టం, ఇది చాలా దుర్వినియోగం అవుతూ ఉన్నది. కాబట్టి దీని మీద సమీక్షించమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆ చట్టానికి స్టే విధించారు. అంతకంటే క్రూరమైన ఓపా చట్టం ఈ దేశంలో అమలవుతా ఉన్నది. ప్రజలపై, ప్రజాస్వామికవాదులపై, హక్కుల గురించి మాట్లాడుతున్న రచయితలపై, కవులపై, హక్కుల సంఘాల నాయకులపై, చివరికి ప్రతిపక్షం మీద కూడా ఓపా చట్టాన్ని ప్రయోగించి సంవత్సరాల తరబడి సహజ న్యాయ సూత్రానికి భిన్నంగా 4-5 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ రాకుండా బెయిల్ అడ్డగించి 4 సంవత్సరాల నుంచి నిర్బంధిస్తున్న సందర్భం మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయన శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లీన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని, ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్రపరచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించినటువంటి నేరస్తుల చిట్టాను రూపొందిస్తామని, వీరందరినీ ఒక డేటాబేస్ కింద తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర డీజీపీ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును జిల్లా పోలీస్ అధికారులు చేపట్టారు. అనంతరం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫకీర్ అప్పలు ఘన స్వాగతం పలికారు. డీజీపీ జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాలు, వాటి నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కేసులలో పురోగతి, ఇలా వివిధ నేరాల అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అఫెండర్స్ని ఈ డేటాబేస్లోకి వచ్చే విధంగా చూస్తాం. అదేవిధంగా త్రూఅవుట్ ద కంట్రీలో ఉన్నటువంటి క్రిమినల్స్ యొక్క డేటాబేస్ ఎక్కడెక్కడ ఉందో అవంతా కూడా సెర్చ్ చేస్తున్నాం. వాటికి మన ఆఫీసర్స్కి వాటికి సంబంధించిన డేటాబేస్ ఓపెన్ చేసి ఇక్కడ జరిగిన అఫెన్స్, అక్కడ ఏమైనా అఫెండర్స్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళకు కొంత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వుతున్నాం. ఆ డేటాబేస్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఇస్తాం. సో అయితే వీటిని ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేయాలంటే కొంత ట్రైనింగ్ అవసరం ఉద్దేశంతో రేపు అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ కోర్స్ కూడా రేపు అన్వీల్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి, తర్వాత ప్రతి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా వాళ్ళని సంఖ్యాపరంగా డివైడ్ చేసి బ్యాచ్లుగా పంపించమని చెప్పాము. ఇప్పుడు కొంతమందితో చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు సమీపంలో రైతులపై ఏనుగులు దాడి చేయగా ఒకరు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన తమిళనాడు సరిహద్దుల్లో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఓఎన్ కొత్తూరు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్టవేసి పంట పొలాలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏకలనత్తం గ్రామానికి చెందిన గోవిందప్ప, నాగరాజు తమ పొలాల్లోకి వెళ్లగా రైతుల కదలికలు పసిగట్టిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో గోవిందప్ప అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును అదుపులోకి తీసుకుని లేదా అడవిలోకి తరలించే ప్రయత్నం చేసి పంట పొలాలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.
కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్తో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీ టీంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన బింబిసారా చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని, సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు. కథ వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్తో నటిస్తానన్నారు. తిరుమలలో రాజకీయ ప్రస్తావన మాట్లాడడానికి కళ్యాణ్ రామ్ నిరాకరించారు. ఆగస్ట్ 5 మా బింబిసారుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో మా అందరికీ, స్వామివారి, మా టీంకి అందరికీ ఆశీర్వాదం ఆయన ఇవ్వాలని కోరుకుంటూ ఆయన దర్శనార్థం రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ లాట్. కథ వస్తే తప్పకుండా నటిస్తామండి. స్వామివారి దర్శనానికి సినిమా గురించి వచ్చాం. సో ఆ ప్రస్తావన ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. 5వ తారీఖు బింబిసారా సినిమా రిలీజ్ అవుతుంది. స్వామివారి ఆశీర్వచనం అయింది, ఇక ప్రేక్షకుల ఆశీర్వచనం మిగిలింది. గ్యారంటీగా ఇది గొప్ప సక్సెస్ అయ్యి అంతా పాజిటివ్గా జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. థియేటర్కి వచ్చి సినిమాను చూసి సినిమాను రక్షించండి. థ్యాంక్ యూ. నమో వెంకటేశ్వర. నిరంతర ప్రయత్నాలతో విజయాలు సాధించగలమని, వైఫల్యాల నుంచి జీవితంలో ఎన్నో నేర్చుకోగలమని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి ఉద్బోధించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఘనంగా 13వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్లు హాజరయ్యారు. ప్రొఫెసర్ శాంతి సిన్హా ప్రముఖ రచయిత అంపసయ్య నవీన్లకు డాక్టరేట్స్ ప్రదానం చేశారు. దాదాపు 38 మందికి పిహెచ్డి, 1346 మంది విద్యార్థులకు పట్టభద్రుల పట్టాలు, 18 మందికి బంగారు పథకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ పట్టభద్రులను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ వీరేంద్ర సింగ్ చౌహాన్, వైస్ ఛాన్సలర్ దయానంద్ సిద్ధావతం, గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎం శ్రీభరత్, వివిధ శాఖాధిపతుల సిబ్బంది పాల్గొన్నారు. Maybe this is for some of you the last formal lecture. So can I request that for the next 2 hours we'll have your silence? I know you're all excited to see your friends and I see a lot of chatter, but we have speakers after me. I think it would be disrespectful if we are not listening to them. Can I expect that of you? Yes? Okay, thank you. We have a full house, so I won't take too long today. We have our chancellor here. We have a chief guest to honorary doctorate. And President, Mr. Bharat, that was a pretty nice and very nice speech given by Mr. Bharat regarding taking the long but righteous path. So I also thank the opportunity to deliver this convocation address to all of you. Convocation is when you are presented with your degree, a culmination of all the hard work over the years, 4 years. It is also time to reflect on your journey to date and cherish the good times that you have had while pursuing these degrees, right? What I was thinking is that I will talk about my own journey a bit and the lessons. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో బండవెల్కిచర్ల గ్రామంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలలను శనివారం గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ సందర్శించి పలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఒక్కో గురుకులంలో ఒక్కో తరహా డైట్ విధానం అమల్లో ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి రోజుకు 30 రూపాయలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే ఒక్కో విద్యార్థికి రోజుకు 35 రూపాయలు, ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి 48 రూపాయలు చొప్పున డైట్ ఛార్జ్ చెల్లిస్తున్నారు. వీటితో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంతో పాటు నెలలో 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, ప్రతిరోజు గుడ్డు, అరటిపండు అందిస్తున్నారా లేదా అంటూ వారిని ఆరా తీశారు. అనంతరం భోజనశాలను, స్టోర్ రూమ్ను పరిశీలించి కూరగాయలు, సరుకులు, వంట సామాగ్రి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి వంట కోసం నాణ్యమైన సరుకులు ఉపయోగిస్తున్నారా, వంటకు ఉపయోగించే పాత్రలను సరిగ్గా శుభ్రం చేస్తున్నారా అని వర్కర్లను ప్రశ్నించారు. విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు, అధ్యాపకుల పనితీరుపై ప్రిన్సిపల్ గంగారం నాయక్ను అడిగి తెలుసుకున్నారు.
కదా, మన వాళ్ళ ఇంటికి అయితే పోవట్లేదు కదా, ఇక్కడ చదువుకుంటారా మంచిగా? ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రతి ఒక్కటి మంచిగా పెడతారా? సాంబార్లో ఇట్లా నీళ్ళు ఇట్లా కలిపి నీళ్ళ సాంబార్ వేస్తున్నారా? ఓపెన్గా చెప్పండి, సార్ ఉన్నాడని కాదు. ఏం బాబు మంచిగా చేస్తుందా? అన్నంలో పురుగులు రావడం కానీ అనేది ఏమైనా ఉందా? నేనైతే తిని చూసిన ఇందాక. మీకు అనిపించింది చెప్పండి, సార్ ఉన్నాడని చెప్పకండి. అన్నంలో పురుగులు కానీ రావడం, లేకపోతే అది బాగాలేకపోవడం. మంచిగా ఇస్తారా? కరెక్ట్గా. నేను కూడా తిన్నా మీతో పాటు ఇందాకనే, బాగుంది. ఇక మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయండి? రోజు సరుకులు రోజు వస్తుంటాయా, లేకపోతే వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి తెప్పించుకుంటారా? వాడని సార్ డైలీ వస్తారా? కొత్తకోట పట్టణంలో నిధుల దుర్వినియోగం, తీర్మానాల రద్దు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ అభివృద్ధి పనులు పాలక మండలి సమావేశంలో చేస్తున్నటువంటి తీర్మానాలతో కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పన్ను వసూలు చేసి ప్రజాధనాన్ని తప్పుదోవ పట్టించే తీర్మానాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శులు రవీందర్ గౌడ్ గారికి, రాఘవేందర్ రెడ్డి గారికి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు బాలు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ప్రతి నెల జరిగేటువంటి మున్సిపల్లో జరిగేటువంటి సమావేశం మాదిరిగానే నిన్న 29 తారీఖు నాడు కొత్తకోట మున్సిపాలిటీలో సమావేశం జరిగింది. ప్రతి సమావేశంలో కూడా మాకు 2 ఎజెండా కాపీలు ఇస్తారు. ఒక ఎజెండా కాపీ ఏమో ఒక 3-4 డేస్ బిఫోర్ ఇస్తారు, ఇళ్ళకి ఇస్తారు. ఎందుకొరకంటే కౌన్సిలర్లు ప్రిపేర్ కావడం కొరకు, అడగడం కొరకు అది అనుకూలంగా ఉంటుందని ఒక 2-3 రోజుల ముందు ఇస్తారు. ఆ తర్వాత మీటింగ్కి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా టేబుల్ ఎజెండా అని ఇంకొక కాపీ ఇస్తారు. మెయిన్ ఎజెండా కన్నా టేబుల్ ఎజెండాలో అంశాలు ఎక్కువ మట్టుకు ఉంటాయి. ఎందుకొరకంటే కౌన్సిలర్లు ముందే ప్రిపేర్ కాకుండా ఆల్ ఆఫ్ సడన్గా మేము మీటింగ్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులు రంగిరేని అభిలాష్ రావు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో గడప గడపకు తిరుగుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా ప్రజలకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును గమనించి కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ని గద్దెదించవలసినటువంటి అవసరం ఉందని సూచించారు. నేడు బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానికి పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇందిరమ్మ గృహాలను కట్టించింది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఎప్పటికైనా మాకు చెప్పేది ఉండదు. మేము ఇంకా ఎంతో హెల్ప్ చేస్తుంటాం, కానీ పార్టీకి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. అది అంతేనా? అలా ఇంకా మొదటి నుంచి మీరు అందరు నమ్మింది కాంగ్రెస్ పార్టీని. ఈసారి తప్పుదారి మనం ఏదో మనకి ఇస్తే అవకాశం చేయరు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. అని కొల్లాపూర్ అంటే ప్రేమ లేదు, ఇట్లా చేస్తుంది. మేము ఏం చేస్తున్నాం స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందులో భాగంగా ప్రతి ఇల్లు తిరుగుతున్నాం, ముందే కలిసి చెప్తున్నాం. టైం దొరికినప్పుడు మీరు పిల్లలు అడిగి చదివించుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే రైతులకు 1870 రూపాయలు ఉంది కనీస మద్దతు ధర. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర కాదాక ఇచ్చేది. మేము గిట్టుబాటు ధర ఇస్తాం. మొక్కజొన్న అక్కడ చెప్పిన క్వింటాలు చూసినావా? ఇప్పుడు 1870 ఉంటే మేము 2200 రూపాయలు ఇస్తాం అక్క. ఎట్లా ఉన్నాను అది కాంగ్రెస్ ప్రభుత్వం జిమ్మేదారు తీసుకొని చేస్తుంది అక్క. వింటున్నారా? ఇప్పుడు ఏదో ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, మీకు ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే అక్క కరెంటు బిల్లులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బైడెన్కు మళ్లీ కరోనా పాజిటివ్, ఐసోలేషన్కు తరలింపు.
ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోండి. దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఏపీ నెంబర్ 1. కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్న రైతు బజార్ల సీఈఓ. డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా పారిశుద్ధ్యం నిర్వహించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి చుట్టూ పరిశుభ్రతకు కేటాయించాలని పిలుపునిచ్చిన హరీష్ రావు. ఏనుగుల దాడిలో తమిళనాడుకు చెందిన రైతు మృతి. తీవ్రంగా గాయపడిన మరో రైతు. కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్తో నటించేందుకు సిద్ధంగా ఉన్న తెలిపిన సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.